కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడం జరిగింది. సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈ యొక్క ఎంపిక ఎట్లా చూసింది? ఆయన యొక్క క్రమశిక్షణ లేకపోతే పార్టీ కోసం పనిచేసినందుకు ఇదొక గిఫ్ట్ అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా ప్రజలకు ఒక అత్యంత ఉన్నతమైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని పదవి రావడం అనేది మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏ నుంచి విద్యార్థి దశ నుంచి చురుకైన కార్యకర్తగా, చురుకైనటువంటి నాయకునిగా అనేక పర్యాలు కొత్త 20-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నాయకుడు. ముఖ్యంగా వారు మా పక్కన ఉన్న నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు, బలహీన వర్గాల నాయకుడు. నేను దళిత వర్గానికి చెందినటువంటి నేను ఆ పిసిసి అధ్యక్ష పదవి ఆశించినప్పటికీ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా మిత్రుడు ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకైనటువంటి నాయకత్వం వహించిన నాయకుడు. ముఖ్యంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు పిసిసి అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఏదైతే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం ఏ కాల్ ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా సమర్థవంతంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా గాంధీ భవన్లో కూర్చొని ఆ కార్యక్రమం నిర్వహించి అనేక కార్యక్రమంలో ముందు నిలబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇలా దళిత వర్గాన్ని నన్ను కానీ అనేక మంది నాయకులను కానీ పిసిసి అధ్యక్షులుగా పరిశీలించినప్పటికీ మరి పార్టీ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చింది కాబట్టి, సామాన్య కార్యకర్తకి వెళ్ళి వచ్చిన నాయకుడికి పిసిసి ప్రెసిడెంట్ చేసింది కాబట్టి మనస్ఫూర్తిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి కూడా మేము మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ చేసిందని అనుకోవచ్చా ఒక పార్టీ? తప్పకుండా అండి, 100% అండి. వెరీ క్లియర్గా ఎక్కడ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి లాబింగ్ లేకుండా ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకుని, ఎందుకంటే 3 సంవత్సరాలకు ఆర్గనైజేషన్ దగ్గరలో ఉన్నాడు. ఆయన గాంధీ భవన్లో ఉన్నాడు. 24 గంటలు ఆయనకు వ్యక్తిగతమైన పనులు పక్కకు పెట్టి పార్టీకి టైం ఇచ్చిండు. ఎప్పుడు అధికారం లేనప్పుడు పార్టీకి టైం ఇచ్చిండు. అధికారం ఉన్నప్పుడు పార్టీ కాదు, అధికారం లేని రోజు పార్టీకి పూర్తి సమయాన్ని ఆయన వెచ్చించిండు. అలాంటి నాయకుని పిసిసి అధ్యక్షుని చేయడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దళిత ఇలా సామాన్యమైన కార్యకర్తలు నన్ను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పేరు పరిశీలన లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పేరు సూచించడం అనేది నిజంగా నాకు వారికి జీవితకాలం రుణపడి ఉంటాను. పరిశీలనకు నా పేరు తీసుకురావడానికి కూడా రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉంటాయి. ఎందుకంటే మామూలు కార్యకర్తలు జిల్లా స్థాయి లోపల ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక రాష్ట్ర స్థాయి లోపల అధ్యక్షుని పదవి కూడా ఒక దళిత మాదిగ వర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ పేరు కూడా ఇవ్వాలి అనే పరిశీలన రావడం అనేది అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రమేయము, వారి చొరవ. వారికి నేను జన్మాంతరం రుణపడి ఉంటా. మీకు రానందుకు మీరు ఏమైనా బాధ కనిపిస్తుందా? తప్పకుండా అంటే బాధ అనేది ఎక్కడ ఉండదండి. ఎందుకంటే సంతోషం మాకు కాంగ్రెస్ ప్రజలు ఈరోజు ఈ అవకాశం మహేష్ కుమార్ గౌడ్ గారికి వచ్చింది. సమర్థవంతంగా ముందుకు పోతున్న భవిష్యత్తులో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను శాసనసభ్యుడు చేసింది, విప్పు చేసింది. అంతకంటే గొప్ప అంత చాలా సంతోషంగా ఉన్నా, వెరీ కంఫర్టబుల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారికి వారి పిసిసి అధ్యక్షులుగా పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల ఏ ఒక్క పిలుపునిచ్చినా, ఏ ఒక్క ప్రజలకు సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకెళ్లే విషయంలో పట్ల, ప్రజల పథకాలు ప్రజలు తీసుకెళ్లే పట్ల విప్పుగా మేము కలిసి పనిచేయడానికి, ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం తెలియజేస్తున్నాం. ఓకే, మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి నేతగా, యువజన సంఘ నాయకుడిగా వివిధ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఎన్నికవడం పట్ల చాలా సంతోషంగా ఉంది అని కూడా విప్ అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్నారు. అంతేకాకుండా తాను కూడా పిసిసి రేస్లో ఉన్నప్పటికీ అధిష్టానం యొక్క మాట ప్రకారంగా సోషల్ ఇంజనీరింగ్తో భాగంగా ఆయనకు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఆయన నాయకత్వంలో మేమందరం పార్టీలో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని కూడా విప్ అడ్లూరు లక్ష్మణ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, అసెంబ్లీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.